సార్ నిన్న ప్రధాని గారి హాజరైనటువంటి సభకి భద్రతా వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దానివల్ల పల్నాడుకి సంబంధించినటువంటి కొంతమంది పోలీస్ అధికారుల పైన వేటు పడబోతోంది. ఎన్డీఏకి సంబంధించిన వారు కొంతమంది కంప్లైంట్ కూడా ఇచ్చారు. నిన్న మైక్కి సంబంధించినటువంటి ఇష్యూలు కానీ, భద్రతాపరమైనటువంటి ఇష్యూలు కానీ, అసలు పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఇప్పుడు పోలీసు భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడిందండి. వాళ్ళ విధి నిర్వహణలో చాలా నిర్లక్ష్యం వహించారు పోలీసు వ్యవస్థ, ప్రత్యేకించి పల్నాడు పోలీసులు. ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు, వాళ్ళు చెప్పినట్టు వినాలి, తప్పదో అనుకున్న పరిస్థితి వేరు. షెడ్యూల్ విడుదలైపోయింది కదా. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అండర్లో లేరు మీరు పోలీసులు. అటువంటిప్పుడు కనీసం ఇప్పుడన్నా వాళ్ళు డ్యూటీ చేయాలి కదా పర్ఫెక్ట్గా. ఇప్పుడు పోకిరి సినిమాలో అంటాడు, ఈ రోజున డ్యూటీ చేయరా అంటాడు. అలాగా ఈ కనీసం ఈ 2 నెలలన్నా డ్యూటీ చేయాలి కదా. మీరు అన్నం తింటున్నారు కదా. మీరు తినేది అన్నం అయితే ఈ ప్రజలకు మీరు సేవకులు, పబ్లిక్ సర్వెంట్స్, మీరు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళు, మీరు కాపలాదారులే. అటువంటిది మీరు అంత క్రౌడ్ వచ్చింది. ఈ దేశ ప్రధాని ఆపద్ధర్మైనా సరే ఈ దేశ ప్రధాని హాజరవుతున్నాడు. ఆ సభకే మీరు భద్రతా ఏర్పాట్లు ఎంత నాసిరకంగా ఉన్నాయి. ఆ సౌండ్ సిస్టమ్ దగ్గరికి జనాన్ని ఆ విఐపి గ్యాలరీలోకి ఎలా అలౌ చేశారు? అసలు మీరే పురమాయించారు ఎవరినన్నా? దొంగోళ్ళని గట్టనే, పిక్ పాకెటర్స్ని, దొంగోళ్ళని. వీళ్ళ చేతిలో కొంతమంది ఉంటారు, రౌడీ షీటర్లో ఇలాంటి బ్యాచ్ కొంతమంది. రెండరా అందరం అని చెప్పి ఒక 200 మందిని పోగేసి తెచ్చి 200 మంది చాలు చెడగొడతానికి. పైగా వాహనాల క్రమబద్ధీకరణ అంటే ట్రాఫిక్ని అస్తవ్యస్తం చేసేసి కావాలని చేసినట్టు స్పష్టంగా కనపడుతుంది పోలీసు. ఎగ్జాక్ట్లీ, అంటే వార్తలు కూడా అవే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి వార్తలు వాస్తవం అండి, అది వార్త కాదు, వాస్తవం. పోలీసులు ఉద్దేశపూర్వకంగా, నాకేమనిపిస్తుందంటే పోలీసు కొంతవరకు అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేస్తారు. అది ఎవరో తప్పదు వాళ్ళకి. శృతి మించి 4.5 ఏళ్ల నుంచి మీరు వ్యవహరించారు, అది క్షమించారు ప్రజలు. మీరు అలా చేయబట్టే ప్రజల ఆగ్రహం పెరిగింది. ఇవాళ రేపు మాపు మీకు తన్నులు తగులుతాయి, తంతారు, ఏమనుమానం లేదు. మీరు ఎంతమంది ఉంటారో, 10 మంది ఉంటారు, వాళ్ళు 100 మంది ఉంటారు, కుమ్మేస్తారు పట్టుకుని. అది వేరే కదా. ఇప్పటికైనా మారకపోతే మారతారేమో అని చూస్తున్నారు. పార్టీలు మిమ్మల్ని ఏమంటలేదు, ఎందుకంటే సాధారణంగా రాజకీయ పార్టీలు వాళ్ళు అర్థం చేసుకుని కొంతవరకు స్పేర్ చేస్తారు. మీరైనా సరే ప్రధాని పాల్గొన్న సభకి, ఎన్డీఏ కూటమికి షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి సంకనాకుదాం ఉంటే మీరందరూ డెకాయిట్సా పోలీసులా? డెకాయిట్లు అందరికీ పోలీస్ డ్రెస్ వేసి తీసుకొచ్చారేమో అని డౌట్ నాకు అక్కడ. అంతే కదా, నీ డ్యూటీ నువ్వు పర్ఫెక్ట్గా చేయండి. నువ్వేం ఓత్ తీసుకుని వచ్చావు? అధికారులు కింద సిబ్బంది ఎప్పుడు తప్పు చేయడు. వాళ్ళకి ఆదేశాలు వస్తాయి, సభ సరిగ్గా జరగకూడదు అని ఆదేశం పెడతారు. ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోలే, లైన్ ఇస్తారు వాళ్ళకి, వాళ్ళు అమలు చేస్తారు. అంతే క్రమశిక్షణ. కింద వాళ్ళని ఎప్పుడు మన ఎస్ఎల్ సిఎల్ని గట్రా ఏమనుకుంటాం లేదు. అందులో కూడా కొంతమంది దొంగలు ఉంటారు, గ్యారంటీగా డెకాయిట్స్, బందిపోటు దొంగలు. వాళ్ళు పోలీస్ డ్రెస్ వేసుకుంటారు అంతే. లక్కీగా వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత వాళ్ళు బుద్ధి ప్రకారం దొంగోళ్ళ కింద వ్యవహరిస్తూ ఉంటారు. కులము, మతము, ప్రాంతం, ఈ ఎదవగోళ్ళలో ఉంటారు. వాళ్ళందరూ ఏరేయాలి. అసలు ముఖ్యంగా డీజీపీ, ఇన్ఛార్జ్ డీజీపీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అసలు ఎందుకు ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి తొత్తులందరినీ మార్చాలి కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్గా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ప్రెషర్ పెట్టాలా, ఆ టీంని అందరినీ మార్చాలా. ఆ మార్చి వరకు నిద్రపోకూడదు. వీళ్ళు 1,00,000 మెసేజ్లు పెట్టారు ఎలక్షన్ కమిషన్, టీపీ ఎలక్షన్ కమిషన్. అర్జెంట్గా మార్చి వరకు నిద్రపోకూడదు. టాప్ మోస్ట్ సీనియర్ ఐపీఎస్ ఉంటారు. ఇంకా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు, ఆయనే రేపు పొద్దున్న డీజీపీ అవ్వాలా. ఆయన అవుతాడు డీజీపీ. రాజేంద్రనాథ్ రెడ్డిని లేపేస్తే ఆయన అవుతాడు, అక్కడి నుంచి పక్క దోసేస్తే ఏబి వెంకటేశ్వరరావు గారు అవుతాడు. వాళ్ళు నామినేషన్ వేస్తాం మానేస్తారు. ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ అయ్యాడంటే ఎందుకంటే ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడో, దొంగతనాలు చేయనివ్వడో, డబ్బులు విచ్చలవిడి మద్యం డబ్బు పంపిణీ చేయనివ్వడో, తోలు తీసి ముడ్డి పగల కొట్టేస్తాడు. పర్ఫెక్ట్గా పని చేయాలి. ఎలక్షన్ పర్ఫెక్ట్గా జరగాలంటే ఏబి వెంకటేశ్వరరావు ఉండాలి అక్కడ. ఏబి వెంకటేశ్వరరావు గారు కొండవీటి సింహం ఆయన, తెలుసా? ఇంటర్వరో సినిమా వచ్చింది, కొండవీటి సింహం సినిమా చూసారా? చూడండి, అందులో ఈ కొండవీటికి సింహాన్ని రా అంటాడు ఇంటర్వరో గారు. అందులో అలాంటి ఆయన చూస్తేనే తడిపేసుకుంటారు, ఎకరా తడిపేసుకుంటారు వాళ్ళు. అలాంటి పెట్టారనుకో డీజీపీ కింద, మీరు పర్ఫెక్ట్గా పొత్తు ధర్మం కూడా పాటించినట్టు వాళ్ళు. బీజేపీని నమ్మాలంటే ఏబి వెంకటేశ్వరరావు గారు డీజీపీ అవ్వాలా. ఒకటే లెక్క. బీజేపీని తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మాలంటే
ఏబి వెంకటేశ్వర గారు డీజీపీ అవ్వాలి అక్కడ, అంతే సింపుల్ లిట్మస్ టెస్ట్ అంతే. లేదంటే వాళ్ళు దొంగోళ్ళు. ఎందుకు సార్? బీజేపీ టీడీపీతో చేరి ఓడించడానికి చేరినట్టే, లేకపోతే ఓకే వాళ్ళు వాళ్ళు ఒక పక్క టీడీపీ తోటి పొత్తు, జగన్తో కూడా పొత్తెట్టుకున్నట్టే, లేకపోతే అర్థమైందండి. ఎందుకంటే అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి మనకి. ఎలాంటి ఆలోచనలు వస్తాయి? వీళ్ళు టీడీపీ ఎంపీసీ టికెట్లు 6 తీసేసుకుని, ఈ 2 ఏమో జనసేన 8, 25లో 8 పోతే 17 సీట్లకి ఎంపీ సీట్లు పరిమితం చేయటం అనేటువంటిది కుట్ర అనిపిస్తుంది. ఏబీ గారిని డీజీపీ చేయకపోతే ఇది ఖచ్చితంగా కుట్రే. అంటే టీడీపీ 25కి 25 గెలుచుకుంటుంది. ఇప్పుడు నిలబడితే ఎంపీలు నిలబడతాయి 25 సీట్లతో చంద్రబాబు గారు సెంటర్లో ఉన్నారంటే అసలు ఆయన చక్రం గిరగిరా విష్ణు చక్రంలో తిరుగుద్ది. అర్థమైందా? దాన్ని నిరోధించడానికి వాళ్ళు 6 తీసేసుకుంటున్నారు. వాళ్ళ మోకాలకి ఎవడన్నా ఓటేస్తాడండి బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో? వాళ్ళ మోకాలు చూడండి ఒకసారి, ఎవడేస్తాడండి ఓటు? పైగా టాప్ లీడర్స్ వచ్చి కూడా నోటుకు వచ్చినట్టు అప్పబావ మాటలు మాట్లాడితే ఓటేస్తారు జనం. ప్రజలు ఏమనుకుంటున్నారు అది కదా మాట్లాడాలి మీరు. ప్రజలు మనసు గెలుచుకోవాలి కదా. అప్పం అంటే ఇది గుర్తుపెట్టుకోవాలా. ఓకే సార్, అసలు అంటే నిన్న చిలకలూరుపేటలో జరిగినటువంటి సభ సక్సెస్ కాబోతుందని నిఘా వర్గాల ద్వారా జగన్మోహన్ రెడ్డి ముందే గ్రహించారు. అందుకే ఆ సభని ఫెయిల్ చేసేందుకే తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే భద్రతా వైఫల్యం అంటూ కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దాన్ని ఎలా చూడొచ్చు సార్? జగన్మోహన్ రెడ్డి మనుషులు కోవర్ట్లు బీజేపీలో ఉన్నారు, టీడీపీలో కూడా ఉంటారు, జనసేనలో ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. తినేది కంపెనీ డబ్బులు తినేసి పనికి మళ్ళీ బోకేదోళ్ళు ఉండరేటి ఉంటారా? ఖచ్చితంగా ఉంటారా? వాళ్ళ ద్వారా సమాచారం తెప్పించుకుంటారు. మరి టీడీపీలో ఏర్పారేసేటువంటి పరిస్థితి ఏరేస్తారా? ఇలాంటి సంఘటనలు అప్పుడే కదా దొరుకుతాడు. అంతకన్నా మేతలు అతని కంటే కూడా ఆచండ మల్లన్న లాంటి వాళ్ళు తెలియదు. టీడీపీ వాళ్ళకి కనిపెడతారు, లేపడతారు, పక్కతో చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. పోలీసులు కావాలనే చేశారు. ఇంకా ఒక రకంగా కందుకూరు లాంటి తొక్కిసలాట కూడా ప్లాన్ చేసి ఉంటారు వాళ్ళు. లక్కీగా అది జరగలేదు, అపశృతి జరగలేదు, అదృష్టం. అయినా ఈ పల్నాడు పోలీసులు మొత్తం అందరినీ కూడా శంకరగిరి మాన్యాలు పట్టించాల. ఎలక్షన్ అయ్యే వరకు, ఎలక్షన్ అయిన తర్వాత కూడా లెటర్స్ ఉండకూడదు. అంత పనిష్మెంట్ వేస్తేనే కానీ ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయరు. లేకపోతే సాక్షాత్ ప్రధాని గారు, అలాగే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న టాప్ లీడర్స్ కదండి, టాప్ లీడర్స్ కదా. దేశం అంతా ఎంత ట్రెండ్ అయిపోయింది నిన్న మీటింగు. ప్రజాగళం అనేటువంటిది ఎంత ట్రెండ్ అయిపోయింది మీటింగు. సాక్షాత్ వాళ్ళు మాట్లాడుతుంటేనే మైకులు కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ కాలం తర్వాత మోడీ గారితో ఒక వేదిక పంచుకోవడం అనేటువంటిది దేశంలో సంచలనం. వాళ్ళకి ఎంత ఆడాని అడ్వాంటేజ్ ఉన్నారు బీజేపీకి. వాళ్ళ ముఖం ఎవడో చూస్తలేదండి ఇప్పుడు. వాళ్ళు అంటరాని వాళ్ళు, పైగా నమ్మరాని వాళ్ళు. అంటరాని పార్టీ గతంలో, ఇప్పుడు నమ్మరాని పార్టీ. వాళ్ళ దాంట్లోకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారంటేనే వాళ్ళకి క్రెడిబిలిటీ వచ్చేసింది. దాని జాతగా వాడుకోకుండా ఇంకా అప్పబావ నాటకాలు ఆడుతుంటే ఎవడు ఒప్పుకుంటాడో? నేనేదో ఒప్పుకోను. ఖచ్చితంగా నేను ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడతాను.